హాయ్ హలో నమస్తే హ్యాపీ రిపబ్లిక్ డే 2026 మీ అందరికీ కూడా హ్యాపీ రిపబ్లిక్ డే మనస్ఫూర్తిగా మీ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే చెప్తున్నాను ది గ్రేట్ అంబేద్కర్ wrote great constitution to a great country. I salute Dr. Ambedkar for giving such a beautiful, wonderful constitution of India to such a great country. Again, we should salute Dr. B.R. Ambedkar, who has given this kind of constitution to India. Mainly, he has given a secular constitution to India. Secular means it is not rejection of the religion. చాలా పొరపాటు, అది చాలా అపార్థం చేసుకుంటారు. ఇది సెక్యులర్ అంటే వేరే మతాలకు వ్యతిరేకమైన అపార్థం చేసుకుంటారు. సెక్యులరిజం అంటే వేరే మతాలకు వ్యతిరేకం కాదు. రెస్పెక్ట్ ఆల్ ద రిలీజియన్స్, అన్ని మతాలని కాపాడే. అంబేద్కర్ గారు ఏమనుకున్నారంటే రాజకీయం అనేది ఒక డట్టి, ఒక బురద. రాజకీయం అనేది ఒక బురద. ఈ బురదలోకి పవిత్రమైనటువంటి మతాలను తీసుకురాకూడదని ఆయన ఆర్టికల్ 25 రాసి స్టేట్ని, ప్రభుత్వాన్ని, మతాలని సపరేట్ చేశాడు. ఆయన సపరేట్ చేశాడు. ఎందుకు? ఇవి మతాలు అనేవి పవిత్రంగా ఉంటే రాజకీయం అనేది ఒక బురద. పవిత్రమైన మతాలని మీరు బురదలోకి తీసుకురాకూడదని ఆయన అన్ని మతాల మీద ప్రేమతోటి ఆయన విడదీశాడు రెండింటిని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దాన్ని అపార్థం చేసుకొని మీరు సెక్యులర్ స్టేట్ రాశాడు, మతాలు లేకుండా ఎలాగా రాజకీయం చేస్తారని అపార్థం చేసుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లవ్స్ హిందూ రిలీజియన్. He doesn't want Hindu religion to come into Burda. He doesn't want Christian religion to come into Burda. So, ఆయన ఎందుకు ఆర్టికల్ 25 రాసి రెండుని సపరేట్ చేసి ఇదిగో మతాలు పవిత్రమైనవి, వాటి జోలికి వెళ్ళగాకండి అని చెప్పి రాస్తే మనం గల్లీకి ప్రతి కార్యకర్త కూడా మతాలను తీసుకొచ్చి జొప్పిస్తున్నారు రాజకీయంలోకి. ఇంకా ఆయన ఏం చేయలేడు, మనం ఏం చేయలేము. ఓకే, ఆ బురదలోకి లాగుతున్నారు మతాలను, పవిత్రమైనటువంటి మతాలన్నింటినీ. అంబేద్కర్ రాసిన సెక్యులరిజం అది. ఓకే, ఈ మిగతాదంతా ఫేక్ ప్రాపగండా, సోషల్ మీడియాలో తిప్పేటండి ఫేక్ ప్రాపగండా. మిగతాదంతా ఒక మతం నమ్మాలా నమ్మద్దు మీ ఇష్టం అన్నాడు. మా ప్రభుత్వానికి ఏం సంబంధం, నువ్వు నమ్ముతావు లేదా నీ ఇష్టం, డు నాట్ బ్రింగ్ ఇట్ టు కాన్స్టిట్యూషన్ స్టేట్ అన్నాడు. అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. ఓకే, ఫెయిత్ని, నీ ఇష్టం వచ్చిన ఫెయిత్ని ఫాలో అన్నాడు. కాకపోతే ఏంటంటే రెండు డిస్క్రిమినేషన్ చేయవద్దు అన్నాడు. ఏ మతం మీద డిస్క్రిమినేషన్ వద్దు, ఏ మతాన్ని వాడి మిగతా వాళ్ళ మీద డిస్క్రిమినేషన్, ఈ రెండు డిస్క్రిమినేషన్స్ వద్దన్నాడు అంబేద్కర్ గారు. ఏమన్నారు? ఏ మతం మీద మీరు డిస్క్రిమినేషన్ చేయొద్దు, ఏ మతాన్ని వాడి కూడా వేరే వాళ్ళని డిస్క్రిమినేషన్ గురి చేయొద్దు. అదే ఆయన రాసిన రాజ్యాంగం. సో దీన్ని అపార్థం చేసుకోకూడదు. సెక్యులరిజం అంటే వెస్ట్రన్ కాన్సెప్ట్ అనేటువంటి ఒక పెద్ద దుష్ప్రచారం చేస్తున్నారు. వెస్ట్రన్ కాన్సెప్ట్ సెక్యులరిజం అని కాదు. అశోకుడు అన్ని మతాలని, అన్ని రిలీజియస్ టాలరెన్స్ ఉన్నటువంటి నాయకుడు అశోకుడు ఎవరు? ఎస్టనా? అన్ని మతాలు ఒకటే అని చెప్పేసి అన్ని మతాలను కలుపుకునేటువంటి అశోకుడు, ఆయన సెక్యులర్ వాది. కబీరు అండ్ బసవ. కబీర్ అంటే ముస్లిం పేరు ఉందని, ఆయన అరబ్ కాదు, ఇండియనే కబీర్ గారు. కబీరు, బసవ వీళ్ళిద్దరు కూడా మత సామరస్యం కోసం కొట్లాడారు. వాళ్ళిద్దరు ఇండియన్సే. ఓకే, వెస్ట్రన్ కాన్సెప్ట్ అని ఎవరన్నారు? అక్బర్, అఫ్ కోర్స్ మొఘల్. అతను అన్ని రిలీజియస్ టాలరెన్స్ పెంచిపోయారు అక్బర్ గారు. గాంధీ గారు ఏమన్నారు? అన్ని మతాలు సమానము అన్నారు కదా గాంధీ గారు, నేషన్ ఆఫ్ ది ఫాదర్ ఆఫ్ ది నేషన్. అంబేద్కర్ అసలు ఇదంతా ఎందుకు? ఇంకా అంబేద్కర్ గారికి ఇప్పుడు రాజ్యాంగం రాసింది అంబేద్కర్. ప్రతి లైన్లో ఆయన సెక్యులరిజం గురించి రాశాడు అంబేద్కర్. సో అదంతా ఫేక్ ప్రచారం, వెస్ట్రన్ కాన్సెప్ట్ సెక్యులరిజం అనేది. దాన్ని నమ్మకండి. అందరూ సమానం అంటే ఇంక దాంట్లో పొరపాటు ఉంది. అందరూ సమానం, అందరినీ జాగ్రత్తగా చూసుకోండి అంతే. ఒక తల్లికి పుట్టిన పిల్లల మొత్తాన్ని జాగ్రత్తగా పెంచాలి అనేది తప్పు పదం కాదు కదా సెక్యులరిజం. అదే రాజ్యాంగంలో భారతదేశ రాజ్యాంగాన్ని సెక్యులర్గా ఎందుకు చేశారు? బ్రిటిష్ వాడితో కొట్లాడేటప్పుడు మనం ఏమని కొట్లాడాము? హిందువులకు స్వేచ్ఛ ఇవ్వండి అని కొట్లాడామా? ముస్లిమ్స్కి స్వేచ్ఛ ఇవ్వండి అని కొట్లాడామా? లేదా క్రిస్టియన్స్కి స్వేచ్ఛ ఇవ్వని కొట్లాడామా? దేశానికి స్వేచ్ఛ ఇవ్వండి అని చెప్పి ఫ్రీడమ్ కోసం కొట్లాడారు మొత్తం అందరు కలిసి. మరి అందరు కలిసి కొట్లాడినప్పుడు, అందరు కలిసి స్వాతంత్రం వచ్చినప్పుడు అందరికీ సరిపోయినటువంటి రాజ్యాంగం రాశాడు. అదే సెక్యులర్ రాజ్యాంగం రాశాడు అంబేద్కర్ గారు. ఆయన కరెక్ట్గానే రాశారు. అంటే మైనారిటీని ప్రొటెక్ట్ చేయాలన్నాడు, మెజారిటీని కూడా ప్రొటెక్ట్ చేయాలన్నాడు. జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ మొత్తాన్ని కూడా తీసుకెళ్ళి రాజ్యాంగంలో ఇరికించాడు అంబేద్కర్ గారు. అంత మంచి రాజ్యాంగం రాశాడు. దాన్ని అపార్థం చేసుకుని సోషల్ మీడియాలో, వాట్సాప్ యూనివర్సిటీలో ఆయన్ని బ్లాడ్ చేస్తూ
సెక్యులర్ రాజ్యాంగాన్ని బ్యాన్ చేయటం కరెక్ట్ కాదు. సెక్యులరిజం అనేది మైనారిటీలను కాపాడుతుంది అనేది ఒక పెద్ద దుష్ప్రచారం. అది సెక్యులరిజం అనేది మెజారిటీని కూడా కాపాడుతుంది. ఎందుకు? ఇప్పుడు హిందూ మతం అనేది మెజారిటీ. హిందూ మతం మెజారిటీలో డామినెంట్ ఫిలాసఫీ ఉంది, అప్రెస్డ్ ఫిలాసఫీ ఉంది. ఇప్పుడంటే ఫర్ ఎగ్జాంపుల్ వైష్ణవులు, శైవులు, మన ఎవరో సాయిబాబా గారి మీద కామెంట్ చేశారు. ఎవరు? సాయిబాబా గారు ముస్లిం అని చెప్పి ఆయన మీద పడ్డారు. ఓకే, మన ఎవరు ఒక అతను మన ప్రశ్న ఛానల్లో మన ప్రశ్న జోసఫ్ అతను ఏదో లైవ్ పెడితే ఎవరో ఒక అతను వచ్చి చెప్తున్నాడు, ఏమంటే ఇస్కాన్లో యేసుక్రీస్తు బొమ్మ కూడా ఉంది ఆయన చెప్తున్నాడు. అక్కడ శ్రీకృష్ణుడికి పుట్టినవాడే యేసుక్రీస్తు అని చెప్పి వాళ్ళు ఫిలాసఫీ రాసుకున్నారు. అంటే రకరకాల ఫిలాసఫీలు ఉన్నాయి. ఆ ఫిలాసఫీలను కూడా కాపాడుతుంది సెక్యులరిజం అనేది. మైనారిటీలని, క్రిస్టియన్లు కాపాడుతుందని దుష్ప్రచారం. సెక్యులరిజం విల్ ప్రొటెక్ట్ హిందూస్ ఆల్సో అప్రెషన్ నుంచి, ఎనీ అప్రెషన్, ఒక డామినెంట్ అప్రెషన్ నుంచి చిన్న హిందూ ఫిలాసఫీలు మొత్తాన్ని కాపాడుతుంది సెక్యులరిజం అనేది. సో అదంతా కూడా ఫేక్ ప్రచారం చేశారు సోషల్ మీడియాలో. ఇది సెక్యులరిజం అనేది ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కోసం రాశారు అనేది పొరపాటు. అది హిందువులను కూడా కాపాడుతుంది. కొన్ని చోట్ల ఎక్కువగా క్రిస్టియన్ డామినేషన్ ఉంటే అక్కడ హిందువులను దొక్కుతారు. మరి అక్కడ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో హిందువులను కాపాడుతుంది సెక్యులరే కదా, సెక్యులరిజమే కదా. జమ్మూ కాశ్మీర్లో ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఎవరు కాపాడుతున్నారు? సెక్యులర్ స్టేట్. ఆర్టికల్ 25 కాపాడుతుంది వాళ్ళని. ఓకే, కొన్ని చోట్ల ముస్లిమ్స్ డామినేషన్, ఇప్పుడు పాత బస్తీలో హిందువులు తక్కువ మంది ఉంటారు, ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు, అక్కడ వాళ్ళని కాపాడుతుంది సెక్యులర్ స్టేట్, రైట్. సో ఇది హిందువులను కూడా కాపాడుతుంది అనేది సెక్యులర్ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ రాసింది. ఆయన యొక్క మంచి ఆలోచనని మనం చెడ్డగా చూపించొద్దు. కొన్ని మతాల్లో డిక్టేటర్లుగా ఉంటారు. ఆ డిక్టేటర్ల నుంచి లోయర్, ఇప్పుడు క్రిస్టియానిటీలో ఎవరో ఒక డిక్టేటర్గా తయారాడు అనుకోండి, చిన్న సంఘాల నుంచి కాపాడుతుంది. ఇప్పుడు క్రిస్టియన్స్ కొట్టుకుంటున్నారు కదా, ఏమని ఎవరో పెద్ద పాస్టర్ వచ్చేసి మా చిన్న పాస్టర్లను మింగేస్తున్నాడు అని చెప్పి. ఇప్పుడు దాన్ని కాపాడేది ఎవరు? ఇది ఆర్టికల్ 25 సెక్యులరిజం కాపాడు. వాళ్ళు ఒక పెద్ద క్రిస్టియన్ నుంచి చిన్న క్రిస్టియన్స్ని కాపాడేది ఆర్టికల్ 25. అలాగే పెద్ద హిందూ అప్రెషన్ నుంచి, డామినెంట్ హిందూ అప్రెషన్ నుంచి చిన్న హిందూ సంఘాలను కాపాడేది కూడా ఆర్టికల్ 25 సెక్యులరిజమే. ఓకే, కాబట్టి డిస్క్రిమినేషన్ నుంచి, పర్సిక్యూషన్ నుంచి, వీటన్నిటి నుంచి కాపాడుతుంది అదే. సో తప్పు ప్రచారం నమ్మకండి. వన్స్ అగైన్ ఇంకొకసారి మీ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే 2026 చెప్తున్నాను. హ్యాపీ రిపబ్లిక్ డే మీ అందరికీ. ఇంకోసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సెల్యూట్ చేస్తాను, ఇంత మంచి రాజ్యాంగం రాసినందుకు. సోషల్ మీడియాలో హేట్రేట్నెస్ని ఆపండి. ఓకే, రాజకీయాల్లోకి మతాన్ని తీసుకురాకండి. మాబ్ వైలెన్స్, కమ్యూనల్ పోలరైజేషన్ చేయకండి. మిస్యూజ్ చేయకండి మతాన్ని ఓట్ల కోసం. ఎప్పుడైతే రాజకీయంలోకి మతం వస్తుందో అక్కడ మానవత్వం బయటికి వెళ్ళిపోతుంది. మానవత్వాన్ని ఎప్పుడైతే మనం బయటికి తీసుకొస్తామో అప్పుడు మనం అందరినీ కాపాడగలుగుతాము. ఓకే, అన్ని మతాలని గౌరవించండి. హేట్ స్పీచ్ని ఆపండి. ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయకండి. వాట్సాప్ యూనివర్సిటీలో మెసేజ్లు చదవకండి, రాజ్యాంగం చదవండి. ఓకే, ఎవరికైనా అన్యాయం జరిగితే వాళ్ళకి నిలబడండి, అండగా నిలబడండి. ఎవరైనా క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, ముస్లిం అయినా అప్రెషన్ జరిగితే మాట్లాడండి. ప్రాపగండా చేయకండి. రాజ్యాంగం మాత్రమే చదవండి. సోషల్ మీడియాలో తిరిగేటువంటి వాట్సాప్ మెసేజ్లు చదవకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫైనల్గా సెక్యులరిజం అంటే యాంటీ నేషనల్ కాదు. సెక్యులరిజం అంటేనే నేషనల్ యాంటీ నేషనల్ అని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సెక్యులరిజం అంటే యాంటీ నేషనల్ అని. అందరినీ కాపాడండి, భారతీయులు మొత్తాన్ని కాపాడండి, అందరికీ భోజనం పెట్టండి, అందరికీ ఉద్యోగాలు ఇవ్వండి, అందరికీ ఇవ్వండి, అందరికీ ఏమంటారు డెవలప్మెంట్ ఇవ్వండి, అందరికీ రిజర్వేషన్లు ఉన్నాయి, అందరినీ పైకి తీసుకురండి, అందరికీ అంటే అది యాంటీ నేషనల్ కాదు, దట్ ఈస్ అ నేషనల్. కాబట్టి ఫేక్ ప్రచారం నమ్మకండి. యాంటీ నేషనల్ అనేది, సెక్యులర్ అనేది. కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ నిలబడండి, రాజ్యాంగాన్ని కాపాడండి, డైవర్సిటీని కాపాడండి. ఈ దేశంలో ఉన్న ప్రతి వాడిని, ప్రతి మతాన్ని, ప్రతి ఒక్క ప్రజల్ని, ప్రతి ఒక్క వాడిని మనం కాపాడాల్సిన బాధ్యత మంది. కాబట్టి సెల్యూట్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్ ఆఫ్ యూ అండ్ జై కాన్స్టిట్యూషన్. అండ్ మీ అందరికీ నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా హ్యాపీ రిపబ్లిక్ డే. సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. థ్యాంక్ యూ, నమస్కారం.